హాయ్ హలో అండి. ఈరోజు చేసే రెసిపీ పన్నీర్ మసాలా అండి. పన్నీర్ మసాలా కావాల్సినవి ఉల్లిపాయలు 2 పెద్దవి, హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగ, ఇలాచి, కరివేపాకు, ఒక పెద్ద టమాటా, జీడిపప్పు నానబెట్టి తీసుకున్నాను, అల్లము, వెల్లుల్లి, పన్నీర్ అండి. పన్నీర్ ఇట్లా పీసులా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. ఓకే స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టాను. ప్యాన్ వేడయ్యాక నెయ్యి అండి. పన్నీర్ కొంచెం అలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇట్లా కొంచెం ఫ్రై చేసినంత టేస్ట్ రాదు. మొత్తం ఇలా ఫ్రై చేసుకున్నాం. ఓకే అండి, ఇది మాత్రం ఫ్రై అయితే చాలు. ఇప్పుడు తీసేద్దాం. ఓకే, ఇదే ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఉల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఫ్రై చేసుకుందాం. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఇవన్నీ 1 బై 1 ఫ్రై చేద్దాం. చాలా ఉంది. పచ్చివే మిక్సీ పట్టుకొని చేయొచ్చు, కానీ అంత బాగుండదండి. ఇలా వేసుకొని పన్నీర్ మసాలా కర్రీ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు అన్నీ 1 బై 1 ఫ్రై చేద్దాం. టమాటా కూడా వేసి. ఓకే అండి, టమాటా కూడా వేసాను. ఇప్పుడు చిటికెడు పసుపు, నేను జీడిపప్పు వేసాను కదా, దాని బదులు మనం గసగసాలు కూడా వేసుకోవచ్చు, కొబ్బరి వేసుకోవచ్చు. నేను అవన్నీ ఏం వేయలేదండి, జస్ట్ కొన్ని జీడిపప్పు వేసాను. ఒక 7-8 ఉల్లిపాయ. ఇంకొంచెం మగ్గాలి. ఇవి మూత పెట్టేద్దాం ఒక 5 నిమిషాలు. ఓకే, ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఇవి చల్లారాలండి. చల్లారాక గ్రైండ్ చేసుకొని మిగతా ప్రాసెస్ చేద్దాం. ఓకే, ఇవి చల్లారనిద్దాం. ఓకే అండి, ఇందాక అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఉల్లిపాయ టమాటా మసాలా అంతా చల్లారాక ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. అదే ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసాను. ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, సాజీరా, అందులోనే ఈ పేస్ట్ కూడా వేసేద్దాం. పేస్ట్ అంతా వేసి మొత్తం వేసేద్దాం, పేస్ట్ మొత్తం. ఓకే అండి, ఫ్రై అవుతుంది కదా. అంటే ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి మరీ అంత ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ధనియా పొడి 1 స్పూన్నర, 1 స్పూన్ కారం, సాల్ట్ అండి. ఓకే, ఇదంతా ఒకసారి కలుపుకొని
ఓకే, మసాలా అంతా కలిసేలా కలుపుకున్నాం కాబట్టి ఇదే మిక్సీ జార్లోనే వాటర్ మనకి ఎన్ని అవసరం అన్నీ ఇదంతా మరొకసారి కలుపుకొని అంటే కొంచెం మన గ్రేవీ కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ వేసుకోవచ్చు. నేను కొన్ని వేస్తున్నా, సరిపోతాయండి. ఇదంతా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు మూత పెడదాం. ఇది కొంచెం అలా ఉడికినట్లు అనిపిస్తే కొంచెం అలా తర్వాత పన్నీర్ వేసుకుందాం. ఓకే, మసాలా చూసారా ఎలా ఉడుకుతుందో, అప్పుడు ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు. ఇంక ఇష్టానికి అదుపులే లేవు, అంత ఇష్టం నాకు పన్నీర్ అంటే. ఓకేనా, చపాతీలోకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ వేసి ఒక్కసారి అలా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టామనుకో మసాలా పన్నీర్ రెడీ. ఓకేనా, ఇంకొక 5 నిమిషాలు మూత పెడదాం. ఓకే, ఫైనల్గా మసాలా పన్నీర్ రెడీ అండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చపాతీలకి సూపర్ ఉంటుందండి, అంత బాగుంటుంది. పన్నీర్ నచ్చిన వాళ్ళు ఎవరున్నారండి? పెద్దోళ్ళు కాటం చిన్నపిల్లల వరకు ఇష్టంగా తింటారు. నాకైతే మరీ ఇష్టం. ఇట్లా 10 సార్లు చెప్పమన్నా చెప్తానే ఉంటానండి, అంత ఇష్టం పన్నీర్ అంటే. చపాతీ పన్నీర్ కాంబినేషన్ అదుర్సండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేస్తూనే ఉంటారు, నా వంతు నేను చెప్పాలి కదా. నేను చేసినప్పుడల్లా చెప్తూ ఉంటానండి, ట్రై చేయండి అని. ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఇలా పన్నీర్ మసాలా చేసుకొని చపాతీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే నచ్చిందండి. ఓకేనా, ఓకే, పన్నీర్ మసాలా రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, ట్రై చేయండి. బాయ్.